చాయ నమః. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేనట అని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన కాలజ్ఞానంలో ఏ బసవన్న గురించి ప్రస్తావించారో ఆ బసవన్ననే మన యాగంటి బసవన్న. శివపార్వతులిరువురు ఒకే పానపట్టంపై ఉమామహేశ్వరులుగా లింగస్వరూపంలో కొలువుతీరి ఏ పవిత్ర క్షేత్రంలో భక్తులను అనుగ్రహిస్తున్నారో ఆ యాగంటి క్షేత్రంలో నిత్యం వారి సేవలో లీనమై ఉంటూ భక్తులకు దర్శనమిస్తున్న నందికేశ్వరుడు ఇక్కడ స్వయంగా వ్యక్తమయ్యాడని అంటారు. ప్రతి శివాలయంలో లాగా ఇక్కడ నందికేశ్వరుడు శివపార్వతులకు ఎదురుగా కాకుండా ఈశాన్య మూలంలో దర్శనమివ్వటం విశేషం. అంతేకాదు, బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నిజం చేస్తూ ఇక్కడ నందీశ్వర విగ్రహం 20 సంవత్సరాలకొకసారి 1 అంగుళం చొప్పున పెరగటమన్నది మరో విశేషం. సుమారు 90 ఏళ్ల క్రితం ఈ నంది విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేంత స్థలం ఉండేదట. అలాంటిది నేడు అది అనూహ్యంగా పెరిగి దాదాపుగా మండపం పరిధిని దాటి ఆక్రమించడం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. Please do like, share and subscribe. Krishna Sakhi.